భారతదేశపు మొట్టమొదటివి. భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతదేశపు తొలి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఎవరు? ఇందిరా గాంధీ. భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సుచేతా క్రిప్లాని, యూపీ. భారతదేశపు తొలి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? కెఎం కరియప్ప. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? బచేంద్రీ పాల్. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఎవరు? రాకేష్ శర్మ. భారతదేశపు తొలి భారతరత్న గ్రహీతలు ఎవరు? సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్. భారతదేశపు తొలి ఆస్కార్ విన్నర్ ఎవరు? భాను అతాయియా. భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశపు తొలి వార్తాపత్రిక ఏది? హిక్కీస్ బెంగాల్ గెజెట్, 1780. భారతదేశపు తొలి చలనచిత్రం ఏది?
రాజా హరిశ్చంద్ర. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి టీం ఏది? హాకీ టీం. భారతదేశపు తొలి గ్రాండ్ స్లామ్ విన్నర్ ఎవరు? మహేష్ శ్రీనివాస్ భూపతి. భారతదేశపు తొలి ఫార్ములా 1 డ్రైవర్ ఎవరు? నరేన్ కార్తికేయన్. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో మొట్టమొదటిసారిగా 200 రన్లు చేసిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ ఎవరు? అనిల్ కుంబ్లే. ఒక ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన మొట్టమొదటి భారతీయ బ్యాట్స్మెన్ ఎవరు? యువరాజ్ సింగ్. భారతదేశపు మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. ఒలింపిక్స్లో భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ పొందిన వ్యక్తి ఎవరు? అభినవ్ బింద్రా. భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ పేరు ఏమిటి? ఆర్యభట్ట. స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ ఏది? భారతీయ జెండా కలిగిన స్టాంప్. భారతదేశపు మొట్టమొదటి రాజధాని ఏది? కలకత్తా 1911 వరకు. భారతదేశపు మొట్టమొదటి డ్యాం ఏది? కల్లానై డ్యాం, తమిళనాడు. భారతదేశపు మొట్టమొదటి ట్రైన్ రూట్ ఏది? ముంబై నుండి థానే. భారతదేశంలో మొట్టమొదటి మెట్రో ట్రైన్ నడిచిన ప్రాంతం?
ఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి అండర్గ్రౌండ్ ట్రైన్ ఎక్కడ నడుపబడింది? కలకత్తా. భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎం ఎక్కడ ప్రారంభించబడింది? హెచ్ఎస్బీసీ, ముంబై. భారతదేశపు మొట్టమొదటి మాల్ ఏది? స్పెన్సర్స్ ప్లాజా, చెన్నై. ఆధునిక భారతదేశ చరిత్ర ముఖ్యమైన ఘట్టాలు. 1498 వాస్కోడిగామా పోర్చుగల్కు చేరుకున్న సంవత్సరం. 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన సంవత్సరం. 1853 మొదటి రైల్వే లైను బొంబాయి నుండి థానే వరకు ఏర్పడిన సంవత్సరం. 1857 సిపాయిలు తిరుగుబాటు చేసిన సంవత్సరం. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం. 1919 జలియన్ వాలాబాగ్ దురంతం. 1920-22 సహాయ నిరాకరణోద్యమం జరిగిన సంవత్సరం. 1930 ఉప్పు సత్యాగ్రహం జరిగిన సంవత్సరం. 1931 గాంధీ ఐర్విన్ సంధి జరిగిన సంవత్సరం. 1931 దేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మారిన సంవత్సరం. 1942 క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టిన సంవత్సరం. 1942 ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించిన సంవత్సరం. 1947 భారత స్వాతంత్ర చట్టం ఏర్పడిన సంవత్సరం. 1947
1947 ఆగస్టు 14 భారత్ మరియు పాకిస్తాన్ విభజించబడిన సంవత్సరం. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. 1948 గాంధీ గారు చంపబడిన సంవత్సరం. 1948 కాశ్మీర్ కోసం భారత్ పాకిస్తాన్ యుద్ధం. 1950 ఇండియా గణతంత్ర రాజ్యం అయిన సంవత్సరం. 1960 హరిత విప్లవం మొదలైన సంవత్సరం. 1961-62 డామెన్ డయ్యు గోవాని పోర్చుగీస్ నుండి భారత్ సాధించిన సంవత్సరం. 1962 కాశ్మీరులో కొంత భాగం కోసం భారత్ చైనా యుద్ధం. 1962-63 పుదుచ్చేరి భారత కేంద్రపాలిత ప్రాంతం అయిన సంవత్సరం. 1971 ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు. 1974 పోఖ్రాన్లో మొదటి అణుబాంబు ప్రయోగించిన సంవత్సరం. 1975-77 అత్యవసర స్థితి విధించిన కాలం. 1991 ప్రపంచీకరణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ బలపడిన సంవత్సరం. 1999 పోఖ్రాన్ 2 అణుబాంబు ప్రయోగించిన సంవత్సరం. 1999 భారతదేశం కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్తో గెలిచిన సంవత్సరం. 2008 చంద్రునిపై చంద్రయాన్ 1 ప్రయోగించబడిన సంవత్సరం. 2013 మంగళ్యాన్ను అంగారక గ్రహంపై ప్రయోగించిన సంవత్సరం. 2019 చంద్రయాన్ 2ను ప్రయోగించిన సంవత్సరం.